వెల్కమ్ టు ది న్యూ వీడియో. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం నెసెస్ ఇన్స్టాలేషన్, స్కానింగ్స్, రిపోర్ట్ జనరేషన్, ప్రాక్టికల్ వీడియోస్ చూసాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం ఒక స్కాన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది ఈమెయిల్కి ఎలా సెండ్ అవ్వాలి అనే దాని గురించి చూద్దాము. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి, ఎస్ఎంటిపి సర్వర్ అనేది ఎలా మనం సెట్ చేసుకోవాలి అని చూద్దాము. సో సెట్టింగ్స్లో ఎస్ఎంటిపి సర్వర్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ హోస్ట్ నేమ్ ఏంటంటే మనం ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఈమెయిల్ సెండ్ చేయడానికి ఆ డొమైన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ smtp.gmail.com అని ఇచ్చాను. దీనికోసం మీరు సింపుల్గా మీ జీమెయిల్ అకౌంట్తో యూజ్ చేయొచ్చు. లేదు అంటే మీకంటూ ఒక పర్సనల్ డొమైన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ నుంచి కానీ, హోస్ట్ ఇంజర్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మీరు ఏదైనా ఒక ఓన్ డొమైన్ కానీ ఉంటే మాత్రం ఆ డొమైన్ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఆ పర్టికులర్గా మీరు ఎక్కడైతే ఆ డొమైన్ కొన్నారో ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట, ఈమెయిల్ సెట్టింగ్స్ సంబంధించి. సో ఇక్కడ నేను ఏంటంటే జీమెయిల్తో ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జీమెయిల్ యూజ్ చేస్తున్నాను. హోస్ట్ దగ్గర smtp.gmail.com, పోర్ట్ నెంబర్ ఇక్కడ 587 అనమాట, 587. అండ్ ఫ్రమ్ సెండర్ ఏ ఈమెయిల్ నుంచి సెండ్ చేస్తున్నామో ఆ ఈమెయిల్ అనమాట. ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. ఏదైతే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్కి సంబంధించి నేను ఒక అథెంటికేషన్ పాస్వర్డ్ జనరేట్ చేస్తాను, దానికి సంబంధించిన ఈమెయిల్ ఇచ్చాను అనమాట నేను ఇక్కడ. అండ్ ఎన్క్రిప్షన్ అనేది మీరు యూజ్ TLS ఇఫ్ అవైలబుల్ అని ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ అవైలబుల్గా ఉంటే TLS యూజ్ చేయాలనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. హోస్ట్ నేమ్ ఫర్ ఈమెయిల్ లింక్స్ సేమ్ ఇక్కడ ఏ హోస్ట్ నేమ్ అయితే ఇచ్చామో smtp.gmail.com ఇక్కడ కూడా అదే ఇచ్చాను అనమాట నేను. అండ్ అథెంటికేషన్ మెథడ్ ఎలా అథెంటికేట్ అవ్వాలి, లాగిన్, NTLM ఇవన్నీ ఆప్షన్స్. దీనికి మనకి లాగిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ లాగిన్ని యూజ్ చేశాను అనమాట. అండ్ యూజర్ నేమ్ ఇక్కడ జీమెయిల్ ఐడి ఇచ్చాను, మీరు వేరేది ఇవ్వాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు ఇదైతే ఈ సెట్టింగ్స్ వర్కౌట్ అయ్యాయి. సో జీమెయిల్ ఐడి ఇచ్చాను నేను ఇక్కడ. అండ్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట మన జీమెయిల్ అకౌంట్ తోటి. మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ కాదు, ఇక్కడ మన ఒక అప్లికేషన్కి సంబంధించి జీమెయిల్తో అథెంటికేట్ అవ్వడానికి జీమెయిల్ నుంచి మనం ఒక అప్లికేషన్కి సంబంధించి పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం అనమాట. ఆ పాస్వర్డ్ మనం ఎక్కడ ఇవ్వాలి, దానికోసం యాప్ పాస్వర్డ్స్ అని ఉంటుంది జీమెయిల్లో. ఆ జీమెయిల్ అకౌంట్ నుంచి మై అకౌంట్ నుంచి ఈ డీటెయిల్స్ మనకు అనేవి వస్తాయి. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే myaccount.google.com ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఈ లింక్ /యాప్ పాస్వర్డ్స్. సో డైరెక్ట్గా మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి అంటే ఏంటంటే మీరు ఏ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది ఆల్రెడీ లాగిన్ అయి ఉండాలి. డైరెక్ట్గా లాగిన్ అయి ఉందనుకోండి, ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా, ఇలా వస్తుంది. లేదు అంటే మీరు ఏ అకౌంట్ నుంచి లాగిన్ అవుదాం అనుకుంటున్నారో లాగిన్ కానీ ప్రాంప్ట్ వస్తే ఆ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. ఇక్కడ యాప్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నెసెస్ అని ఇస్తున్నాను. ఏ నేమ్ ఇచ్చినా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ మన ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. క్రియేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది శాంపుల్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది నేను యూజ్ చేయను. సో ఇది యువర్ యాప్ పాస్వర్డ్ ఫర్ యువర్ డివైస్. ఇక్కడ ఇది ఒక పాస్వర్డ్ వచ్చింది. ఈ పాస్వర్డ్ మనం ఇక్కడ నెసెస్లో యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ సెట్టింగ్స్లో ఇక్కడ యూజర్ నేమ్, మెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఈ యాప్ పాస్వర్డ్ ఏదైతే జనరేట్ చేసామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి మీరు సేవ్ మీద క్లిక్ చేయడమే అనమాట. దీనికి మీరు సెండ్ టెస్ట్ ఈమెయిల్ కూడా చేయొచ్చు. సో టెస్ట్ ఈమెయిల్ అనేది ఒకటి రిసీవ్ అవుతుంది. రిసిపియంట్ ఎవరికి సెండ్ అవ్వాలి అనేది అనమాట ఇక్కడ. సో ఇక్కడ సెట్టింగ్స్ ఏవైతే కాన్ఫిగరేషన్ చేశానో పాస్వర్డ్ జనరేట్ చేయడానికి ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్ నుంచి పాస్వర్డ్ అనేది సెండ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ ఏ మెయిల్ ఐడి ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. ఈ సెట్టింగ్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. ఈ పోర్ట్ నెంబర్, హోస్ట్ నేమ్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి. సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చానో ఆ మెయిల్ ఐడికి సంబంధించి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే SNTP ఈమెయిల్ సెండ్ అని ఇక్కడ ఒక పాపప్ వచ్చిందనమాట. నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చానో, దేనికి సెండ్ అవ్వాలని రిసిపియంట్ ఈమెయిల్ ఐడి ఇచ్చానో ఆ ఈమెయిల్ ఐడిని నేను చెక్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిసిపియంట్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చానో ఆ ఈమెయిల్కి ఈ టెస్ట్ కాన్ఫిగరేషన్ టెస్ట్ మెయిల్ అనేది రిసీవ్ అయిందన్నమాట. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు షెడ్యూల్ స్కాన్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఎందుకంటే ఇది ఇంటర్లింక్డ్ అనమాట. షెడ్యూల్ స్కాన్స్ అండ్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేయడం. స్కాన్స్, న్యూ స్కాన్ అండ్ బేసిక్ నెట్వర్క్ స్కాన్. ఈ స్కాన్ చేయడానికి మనకి టార్గెట్ కావాలి కాబట్టి మెటాస్ప్లాయిటబుల్ 2. సో ఇక్కడ లాగిన్ అవ్వాలి MSF.
MSF admin. ఇప్పుడు ifconfig అనే కమాండ్ ఈ పర్టికులర్ మెటాస్ప్లాయిడబుల్ 2 IP అడ్రస్ తెలుసుకోవడానికి 192.168.1.6. సో ఇది మన టార్గెట్ అనమాట. ఇక్కడ మన నెసెస్లో షెడ్యూల్ స్కాన్ ఎనేబుల్ చేద్దాము. సో జనరల్ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి ఈమెయిల్ నోటిఫికేషన్ టెస్ట్, డిస్క్రిప్షన్ టెస్ట్ స్కాన్ విత్ షెడ్యూల్డ్ స్కాన్. ఈ ఫోల్డర్ మనకు అవైలబుల్గా ఉన్న ఫోల్డర్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మై స్కాన్స్ అలా ఉంచేస్తున్నాను. టార్గెట్ మెటాస్ప్లాయిడబుల్ 2 IP అడ్రస్ అనమాట. అండ్ నోటిఫికేషన్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈమెయిల్ రెసిపియెంట్స్ నోటిఫికేషన్ అనేది ఎవరికి సెండ్ అవ్వాలి. సో ఇదనమాట. అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇది ఏ టైప్ ఆఫ్ స్కాన్ అనేది. సో మెయిన్ మనం ఇక్కడ చూసేది ఏంటంటే షెడ్యూల్ స్కాన్. ఒక స్కాన్ అనేది మనం షెడ్యూల్ చేస్తాము. ఆ స్కాన్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది సెండ్ అవ్వాలి. లేదు అంటే నార్మల్గా అయినా సరే నోటిఫికేషన్ సెండ్ అవ్వడం కోసం ఇక్కడ ఈమెయిల్ రెసిపియంట్ ఐడి ఇస్తాం అనమాట. షెడ్యూల్ స్కాన్ ఆన్ చేశాను. ఓన్లీ 1 షెడ్యూల్ కెన్ బి ఎనేబుల్డ్, ఎనీ అదర్ షెడ్యూల్ స్కాన్స్ విల్ బి డిసేబుల్డ్. ఎందుకంటే ఇది మనం వాడేది నెసెస్ ఎసెన్షియల్స్ ప్లస్ కాబట్టి. ప్రొఫెషనల్ అయితే అడిషనల్గా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుందన్నమాట. మనం తీసుకునే సబ్స్క్రిప్షన్ని బేస్ చేసుకొని ఫ్రీక్వెన్సీ ఓన్లీ ఒక్కసారి మాత్రమే అవ్వాలా, డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ. సో ఎలా అంటే మనకి రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయనుకుందాం, వాటికి వీక్లీ స్కాన్ చేసుకోవచ్చు. డైలీ స్కాన్స్ రెగ్యులర్ యూసేజ్ పైన ఉన్న సర్వర్స్ పైన చేసుకోవచ్చు, లేదా వెబ్ అప్లికేషన్ పైన చేసుకోవచ్చు. మంత్లీ స్కాన్స్ అనేవి మన రిక్వైర్మెంట్ని బట్టి బిజినెస్ కంటిన్యూటీకి ఇంటరప్షన్ ఏమీ లేకుండా ఉండేలాగే ఈ షెడ్యూల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే వీకెండ్స్లో పర్టికులర్ సర్వర్స్ వీకెండ్స్లో కొంచెం వర్క్ ఉండదు కాబట్టి ఆ టైంలో స్కాన్ అయ్యేలాగా, లేదంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ వీకెండ్స్లో వర్క్ చేయరు కాబట్టి వాళ్ళ సిస్టమ్కి సంబంధించి స్కాన్ షెడ్యూల్ చేయడం, లేదంటే వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయే అవర్స్లో, లేదంటే మెయింటెనెన్స్ మెయిల్ పంపిస్తారు కదా కొన్ని మనకి బ్యాంక్ నుంచి వస్తూ ఉంటాయి సర్వర్ మెయింటెనెన్స్ అని చెప్పి. సో అలాంటి టైం అలా మనకి రకరకాలుగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం స్కాన్స్ అనేవి షెడ్యూల్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే ఇది వన్స్ ఇప్పుడు చెక్ చేయడానికి అనమాట, మన సిస్టమ్ టైంని బేస్ చేసుకుని ఉంటుంది ఇది. ఒకసారి ఈ టూల్ ఏ టైం ఫాలో అవుతుందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం సెట్టింగ్స్ అండ్ ఇక్కడ ఈవెంట్స్ చూడండి. ఇక్కడ లేటెస్ట్ మనం చేసే యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా, సక్సెస్ఫుల్ కనెక్షన్ టు ద ప్లగిన్ సర్వర్ అని ఉంది. సో ఇలాంటివి సో ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్గా అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే 7:05 AM అని ఉంది కదా, ఇక బేసిక్గా మనం అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ నా సిస్టమ్ టైం చూడండి. ఇక్కడ 7:18 ఖాళీ లెనెక్స్ 7:18, 7:05 AM అని ఉంది. సో 7:18 అనే టైం అది ఫాలో అవుతుంది అనమాట, సిస్టమ్ టైం ఫాలో అవుతుంది ఇక్కడ. సో ఈ స్కానింగ్ షెడ్యూల్స్ అండ్ టూల్స్కి సంబంధించి టైమింగ్ కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట. టైం సింక్రనైజేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే మన సిస్టమ్ టైం వేరే అవ్వచ్చు, సర్వర్ టైం వేరే అవ్వచ్చు, లేదంటే ఆ పర్టికులర్గా వర్క్ చేసే ఎంప్లాయీ వేరే కంట్రీలో వర్క్ చేస్తే అక్కడ టైం వేరే ఉంటుందన్నమాట. UTC అని, IST అని ఈ టైమింగ్స్ ఉంటాయి కదా, GMT అని చెప్పి. సో ఇవి ప్రాపర్గా ఫాలో అవ్వాలి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ ఇది సిస్టమ్ టైం తీసుకుంది కాబట్టి 7:18. సో నేను ఇక్కడ షెడ్యూల్ టైం ఏమి ఇస్తాను అంటే 7:18 తర్వాత ఇద్దాము. 7:30 ఉంది ఇక్కడ, మోడిఫై చేయడానికి లేదు. సో ఇంకొక 10 minutesలో స్కాన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇందాక టైమింగ్స్ గురించి మాట్లాడాం కదా, ఏషియా, యూరోప్ ఇదన్నీ. ఓకే, ఇది అమెరికన్ స్టాండర్డ్ టైం ఉన్నట్టుంది, అదే చేద్దాం. జస్ట్ ఇది ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి. సో 7:30కి ఇది 7:19 అని ఇంకొక 11 minutesలో స్కాన్ అనేది స్టార్ట్ అవ్వాలి. స్కాన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ నోటిఫికేషన్ టెస్ట్ అనేది స్కాన్ నేము. ఇది మనం షెడ్యూల్ చేసాము 7:30కి అకార్డింగ్ టు ది సిస్టమ్ టైం. ఇది 7:19 అయింది కాబట్టి 7:30కి ఇది రన్ అవ్వాలి. సో అదనమాట, ఇది నేను సేవ్ చేస్తాను. ఓకే, వేరే ఏదైనా షెడ్యూల్స్ ఉంటే డిసేబుల్ అవుతుంది అనమాట. మన సబ్స్క్రిప్షన్ని బేస్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో ఈమెయిల్ నోటిఫికేషన్ టెస్ట్ అనేది ఉందన్నమాట. ఇది స్కాన్ మనం షెడ్యూల్ చేసాము. సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేసాము అంటే సెట్టింగ్స్లో
ఎస్ఎంటీపీ సర్వర్. ఎస్ఎంటీపీ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం కంప్లీట్ చేసాము. సో ఈ ఎస్ఎంటీపీ సర్వర్ అంటే ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్స్. ఈమెయిల్స్ అనేవి మనం సెండ్ చేయడానికి రిసీవ్ చేయడానికి ఉపయోగపడే ప్రోటోకాల్ ఏంటంటే ఎస్ఎంటీపీ, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇది ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ వస్తాయి అలాంటి. వన్స్ కాన్ఫిగర్డ్ ఫర్ ఎస్ఎంటీపీ, స్కాన్ రిజల్ట్స్ విల్ బీ ఈమెయిల్ టు ది లిస్ట్ ఆఫ్ రెసిపియంట్స్ స్పెసిఫైడ్ ఇన్ స్కాన్స్. ఈమెయిల్ నోటిఫికేషన్ కాన్ఫిగరేషన్. ఇంతకుముందు మనం ఈమెయిల్ నోటిఫికేషన్ కాన్ఫిగరేషన్లో ఒక రెసిపియంట్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ ఈమెయిల్ ఐడి. దీస్ రిజల్ట్స్ కెన్ బి కస్టమ్ టైలర్డ్ త్రూ ఫిల్టర్స్ అండ్ రిక్వైర్ అన్ HTML కంపాటబుల్ ఈమెయిల్ క్లయింట్. సో ఈ ఈమెయిల్ క్లయింట్ అనేది HTML కంపాటబుల్ ఉండాలి. జీమెయిల్ యూజ్ చేసాం కాబట్టి HTML కంపాటబులే. మోస్ట్లీ ఆ రిపోర్ట్ అనేది ఆ ఈమెయిల్లో మనం రీడ్ చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి మేబీ ఈ కంపాటబిలిటీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. హోస్ట్ డీటెయిల్స్, మనం ఇక్కడ హోస్ట్కి ఒక పేరు ఇస్తాము అండ్ పోర్ట్ నెంబర్ ఇస్తాము. ఫ్రమ్ సెండర్ ఈమెయిల్, ఏ ఈమెయిల్ యూజ్ చేసుకుని మనం సెండ్ చేయాలి. అండ్ ఎలాంటి ఎన్క్రిప్షన్ యూజ్ చేయాలి అంటే యూజ్ TLS ఇఫ్ అవైలబుల్గా ఉంటే TLS యూజ్ చేయాలి. హోస్ట్ నేమ్ ఫర్ ఈమెయిల్ లింక్స్. హోస్ట్ నేమ్ ఏంటి? smtp.gmail.com. సో ఇది అనేది సేమ్ ఉండాలి. జీమెయిల్ ఎస్ఎంటీపీ, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ఎస్ఎంటీపీ సర్వర్ అని జీమెయిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అథెంటికేషన్ మెథడ్ అనేది లాగిన్ అండ్ యూజర్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. మనం ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఇన్ కేస్ బెటర్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఒకవేళ వర్క్ కాకపోతే మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ myaccount.google.com/app పాస్వర్డ్స్ ఇక్కడ నుంచి జనరేట్ చేసాము. ఈ పాస్వర్డ్ అనేది మనం అక్కడ యూజ్ చేసుకొని ఈ కాన్ఫిగరేషన్ అనేది సేవ్ చేస్తాం అనమాట. సో ఆటోమేటిక్గా ఇది వర్క్ అవుతుంది. సెండ్ టెస్ట్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ వర్క్ అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. ఒక టెస్ట్ ఈమెయిల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అదనమాట. సో ఇది నాకు ఈమెయిల్ వచ్చింది. సో మనకి ఈమెయిల్ ఎలా వస్తుంది అనమాట. నెసెస్ స్కాన్ రిపోర్ట్, ఎప్పుడైతే ఆ స్కాన్ నేను షెడ్యూల్ చేశానో ఆ షెడ్యూల్ ప్రకారం ఇది స్కాన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఈ రిపోర్ట్ సమ్మరీ ఏంటంటే టోటల్గా టాప్ 5 ప్లగిన్స్ యూస్ చేసి స్కాన్ చేసిన రిజల్ట్స్ అనమాట. ఇవి మొత్తం CVRT ప్లగిన్ ఐడి, ఏ ప్లగిన్ ఐడిని యూస్ చేసి స్కాన్ అనేది కంప్లీట్ అయింది అనేది. నేమ్, ఆ క్రిటికల్ CVRT నేమ్ అనమాట. Debian OpenSSL ప్యాకేజ్ ర్యాండమ్ నెంబర్ జనరేటర్ వీక్నెస్. సో ఇదనమాట ఈ పర్టికులర్ వల్నరబిలిటీ నేమ్. అండ్ స్కాన్ చేసిన హోస్ట్ ఇది మెటాస్పాటబుల్ 2 ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో ఉన్న హోస్ట్. టోటల్ క్రిటికల్ 10, హై 2, మీడియం 32, లో 8 అండ్ ఇన్ఫర్మేషనల్ 141. టోటల్ 193 వల్నరబిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది షెడ్యూల్డ్ స్కాన్కి సంబంధించిన ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Cyber Security Telugu. We'll meet you in the next video.